హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా శారీ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే బ్లౌజు కుట్టించుకోవడం మానేసి ఈ బ్లౌజ్ని తీసుకెళ్ళి కట్చింగ్లో జాయిన్ చేసుకోండి. చీర పెద్దగా వస్తుంది అనమాట. బ్లౌజ్ తీసేస్తామంటే 2-3 కుర్చీలు వస్తే చీర అంత అందం ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను కొంగు సైడ్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి కొంగు సైడ్ నుంచి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొన్ని సార్లు ఏంటంటే చీర చిన్నగా ఉన్నా ఇలా చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది బొద్దుగా ఉంటారు కదా, కొంచెం లావుగా, వాళ్ళకి కూడా సరిపోదన్నమాట. అందుకనేసి ఇక్కడ బ్లౌజ్ అనేది వాళ్ళు కుట్టించుకోకుండా కట్చింగ్లో అయితే వేయించుకుంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేసుకున్న తర్వాత కట్చింగ్లో అయితే జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిషన్ మీద అయితే ఫస్ట్ కుడుతున్నాను, తర్వాత మళ్ళీ జిగ్జాగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఒకటి మిషన్ కుట్టి వేసేస్తున్నాను. జిగ్జాగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కటి ఊడిందంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి లోపల నార్మల్ కుట్టు కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి మన ఫాల్ కుట్టే మిషన్తో జిగ్జాగ్ కూడా వేసేస్తున్నాను. ఇంకో స్టిచ్ ఆ పీసులు అవి రాకుండా ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల. అలాగే కొన్నిసార్లు మనం చీర చూసుకోం కదా, చిన్నగా వస్తాయి. ఇంకా అవి మనం వెనక్కి ఇవ్వలేము. అలాని బ్లౌజ్ తీసేస్తే చిన్నగా అవుతాయి. అందుకనేసి ఇలా చేసుకోండి. మీ దగ్గర ఏదన్నా ఇంట్లో రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ ఇట్లా కలిపేసుకోవచ్చు అనమాట. చీరలో ఏముంటే అది మనం ఇంట్లో ఏ బ్లౌజులు ఉంటాయి కదా వేసేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ దగ్గర నుంచే నేను ఫాల్ అయితే వేసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే శారీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి వేస్తారు. అలా కాకుండా మనం బ్లౌజ్ పీస్ ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక 2 జానాలు కానీ జానన్నర కానీ వదిలిపెట్టేసుకొని బ్లౌజ్ అయితే ఇలా ఫాల్ అయితే స్టిచ్ చేసేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే కట్సింగ్ సైడే ఇస్తాడు, అలాంటప్పుడు ఇంకా కట్ చేయకండి. కొంగు పక్కన ఇస్తేనే కట్ చేసుకోండి. కట్ చెంగులో ఇస్తే ఇంకా అవసరం లేదు, అలాగే ఉంచేసుకోవచ్చు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు. చూస్తున్నారు ఇక్కడైతే ఫాలు కింద అయితే జిగ్జాగ్ చేస్తున్నాను, పైన ఇంకా చేత్తో కుడతానమాట. అలానే కొంగులు కూడా మనం కొంగులకు వచ్చేసరికి 3 నెంబర్ పెట్టుకోమని నేను చాలా వీడియోస్లో అయితే చెప్పానండి. ఇలా ఫాల్ కుట్టేటప్పుడు మాత్రం 1.5 మీద పెట్టుకోండి. ఇది వచ్చేసి విద్యా మిషన్ కదా, విద్యా మిషన్ వాళ్ళకి చెప్తాను నేను. కొంగులు వచ్చేసరికి 3 నెంబర్ మీద, అలానే ఫాలు కింద పైన వచ్చేసరికి 1.5 మీద పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అవసరం ఉన్న వాళ్ళైతేనే